ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. మహాకవి శ్రీశ్రీ గారు చెప్పారు, కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం అని. అలాగే మన జీవన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అనుభవాలు, ఎన్నో తీపి జ్ఞాపకాలు, ఎన్నో అచీవ్మెంట్స్ కదా. వీటన్నిటి మధ్య మనందరూ అన్నిటికీ కష్టపడేది మనం తినే ఆ భోజనం కోసమే. ఇంకా ఆ భోజనమే రుచికరంగా ఉందనుకోండి, ఇంకా చెప్పాల్సిన అవసరం ఉందా? అలాంటి రుచికరంగా మీ భోజనం ఉండాలంటే కంపల్సరీగా నేను చెప్తున్నాను, మన చట్పట్లో చేసే రోటి పచ్చడి మీ ప్లేట్లో ఉండాల్సిందే. ఇంత ఇదిగా ఎలా చెప్తున్నానా అనుకుంటున్నారా? మీరు మన రోటి పచ్చడిని తయారు చేసి చేసి చూడండి, మీరు ఎస్ నిజమే అనుకుంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు చట్పట్లో ఏం పచ్చడి తయారు చేయబోతున్నామో చూసేద్దామా? ఈ రోజు చట్పట్లో మనందరికీ వెరైటీ రోటి పచ్చడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ కౌసల్య గారు. హాయ్ కౌసల్య గారు. హాయ్ ప్రవీణ. వెల్కమ్ టు చట్పట్ అండి. థ్యాంక్ యూ. సో సీజన్ లో మీరు కూడా జలుబు బారిన పడ్డారనమాట. బాగా కోల్డ్ కదా. నేను వర్షంలో తడవకుండా నాకు వచ్చింది. నాకు ఎప్పుడైనా డ్రైవర్ కి జలుబు ఉన్నదంటే చాలా భయపడతాను. వాళ్ళకి వచ్చిందంటే మనకి తప్పకుండా వచ్చేస్తుంది. అవును, అంటే కార్ లో మన ఏసీ డోర్లు క్లోజ్ చేసి ఉంటాయి, వచ్చేస్తుంది డెఫినెట్ గా. సో అలా మీకు అటాక్ అయింది జలుబు. ఏం పర్లేదు, మన చట్పట్లో మేము తయారు చేసాము. జలుబు వచ్చినప్పుడు మిరియాల పచ్చడట, అది తింటే చాలా గొంతు క్లియర్ అవుతుంది, చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. మీరు ట్రై చేయండి కౌసల్య. వాళ్ళ ఇంటికి వెళ్ళాక అదే పని. సూపర్, థ్యాంక్ యూ. మరి మీరేం చేస్తున్నారు ఇప్పుడు మాకు? నేను టిండా మామిడికాయ పచ్చడి. ఓ వెరైటీ, టిండా మామిడికాయ పచ్చడి. అయితే నేను ఎక్కువ క్వశ్చన్లు అడగనులే, ఇది కొంచెం నాకు తెలియని పచ్చడి కాబట్టి ముందుగా అసలు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. టిండా మామిడికాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: టిండా ముక్కలు, మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఇంగువ, ఉప్పు, పసుపు, నూనె, ఆవాలు. కౌసల్య గారు, టిండా మామిడికాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. అక్కడ ఏంటో ఏదో వెరైటీగా కనపడుతుంది, ఆ టిండా టిండావా జామకాయ ఏంటో చూడండి. మీరు వెరైటీగా పేరు పెట్టారు అంటే అందులో నాకు ఆ పక్కన నాకు ముక్కలు తెలిసిపోతున్నాయి. దీన్ని టిండా అంటారండి. యూజువల్ గా నాకు నార్త్ ఇండియాలోని ఎక్కువగా కర్రీ చేసేవారు. ఆ కర్రీని చట్నీ లాగా కూడా చేసుకోవచ్చు. ఇది ఏ ఫ్యామిలీకి సంబంధించింది? నాకు ఫ్యామిలీ గురించి బ్యాక్గ్రౌండ్ లేదు. ఓస్ని, నీకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు అంటే ఏదో ఒకటి దొరుకుతాయి కదా, ఒక్కొక్కటి ఇది ఆ జనరేషన్ లోది, ఆ ఫ్యామిలీకి సంబంధించి. ఇప్పుడు బనానా ఫ్యామిలీకి సంబంధించి బోల్డ్ ఉన్నాయి బనానాలు, అమృతపాణి, చక్కెరకేళి, పొట్టిపుడంకాయ, అరటికాయలు, ఇలాంటి బోల్డ్ ఉన్నాయి. దీని కూర అరటికాయ, ఇలా చాలా ఉన్నాయి, అరటిపండు, అలా ఫ్యామిలీ ఉంది కదా. దీని ఫ్యామిలీ ఏది? దీని 4 fathers గురించి నాకేం తెలియదు, హిస్టరీ తెలియదు. ఇది గుమ్మడికాయలా ఉంది, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించింది. జామకాయలా ఉంది, ఆ ఫ్యామిలీకి సంబంధించింది. ఈ టిండా ఏంటంటే చాలా సొరకాయలాగా చప్పగా ఉంటుంది. యూజువల్ గా అంటే రొట్టెలో కూర చేసుకుంటారు. మెయిన్ నార్త్ ఇండియన్స్ ఎక్కువగా వాడతారు ఇది. మన సౌత్ ఇండియన్స్ ఎంతమంది వాడుతున్నారో నాకు తెలియదు, కానీ నార్త్ ఇండియన్ రెసిపీస్ లో ఎక్కువగా ఉంటుంది. ఈ టిండాని రకరకాలుగా పిలుస్తుంటారు నాకు తెలిసి, ఎందుకంటే హైదరాబాద్ లో దీని పేరు దిల్ పసంద్ అంటారు. మీరు అన్నట్టు అక్కడ నార్త్ ఇండియాలో దీని టిండా, కానీ దీని అసలు పేరు టిండా. రాజస్థాన్ లో అందరూ టిండాకి సబ్జీ అని అనేవారు, అందుకే నేను దీన్ని టిండా అనే పిలుస్తాను. వాళ్ళ రెసిపీ. ఓకే, వాళ్ళ రెసిపీ అంటే వాళ్ళు దీంతో కూరలు అన్ని చేస్తారు, నేను చట్నీ చేస్తాను. అంటే దీని సొరకాయ టేస్ట్ లాగే చప్పగా ఉంటుంది, దీనికి ఇంకేం ఉండదు. అందుకే నేను కాంబినేషన్ మామిడికాయ తీసుకున్నా. మీరు మళ్ళీ నేను చెప్పాను మీకు ఆల్రెడీ ప్రామిస్, మీరు కర్ర చూపించిన దాకా నేను మామిడికాయ చేస్తానని. ఇవాళ కూడా మామిడికాయ 360 రోజులు ఫ్రెష్ కోసం ఎప్పుడో ఇంకా తప్పక ట్రెడిషనల్ వంటకాల్లోనే చింతపండు వేస్తారు. ఇంకా మరి ఇంకా బాగుంటుంది రెసిపీ డిమాండ్ చేస్తుందంటే లెమన్ వేస్తారు, లేదు అంటే మాత్రం మామిడికాయ. కౌసల్య గారు మామిడికాయ స్పెషల్ అని పెట్టచ్చు. నేను ఒక 1 month అలా మామిడికాయ రెసిపీస్ మొత్తం వేసేయచ్చు. సో మరి అయితే దీన్ని పీల్ చేసేసి చిన్న ముక్కల్లా కట్ చేస్తాం. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. ఓకేనండి. బండి వేడెక్కింది కౌసల్య గారు, కొంచెం నూనె వేసుకుందాం అండి. కొంచెం ఆవాలు ఫ్రై అయిన తర్వాత మనం
శనగపప్పు, మినపప్పు, ఓకే ఇంగువ వేసేస్తాం. కప్పులు కొంచెం శనగపప్పు కొంచెం ఎక్కువ వేస్తున్నాను, కొద్దిగా బైండింగ్ బాగుంటుంది కదా. అలాగా మినపప్పు మొత్తం వేసేస్తున్నాను. మినపప్పు, శనగపప్పు, ఆవాలే వేసాం, ఇంకా జీలకర్ర అలాగా వెల్లుల్లిపాయలు ఏం వేయట్లేదు. ఇంగువ పౌడర్ వేసేస్తున్నాను. పచ్చిమిరపకాయలు వేసేసాక ఇది దాంట్లోంచే మగ్గించి దంచేస్తాం. పచ్చిమిర్చి వేస్తున్నాను. కొంచెం మామిడికాయ పుల్లగా ఉంటుంది కాబట్టి మరి కొంచెం వేస్తున్నాను. అది దోరగా వేగిపోతున్నది కదండి. ఇప్పుడు కొంచెం ఈ టిండా ముక్కలు వేసేస్తున్నాను, సన్నగా కట్ చేసుకున్నాను. దీంట్లో కొంచెం వాటర్ కూడా ఉంటుంది. మామిడికాయ మనం వేయించక్కర్లేదు. తగినంత ఉప్పు వేసేస్తున్నాను. పచ్చడి కాసిన ఉప్పు వేస్తాం. తిండాకి మనం పీల్ చేస్తాం కదా, పీల్ చేసి ముక్కలు కోసేసుకున్నాం. అలాగే పసుపు, అలాగే పసుపు వేసేసి ఇంకా లాస్ట్ కొత్తిమీర తోటి ఎండ్ చేసేసి, కొత్తిమీర వేయించి వదిలేండి బాగా. అది కొంచెం మగ్గిపోయిందంటే నెక్స్ట్ కొత్తిమీర కూడా వేసేసుకొని దంచేసుకుందాం. ఈ పప్పులు ఉన్నాయి కదా, ఇది చప్పగా ఉంటుంది కాబట్టి మామిడికాయ పప్పులతో నలిగితే టేస్ట్ బాగా వస్తుంది. తొందరగానే ఇది మెత్తగా అయిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. అందులో చిన్నగా కట్ చేసాం కదా, కావాలంటే కొంచెం సిమ్ చేసి ఒక్క క్షణం ఉంచేస్తే నలిగిపోతుంది. ఇంకా మీరు ఆపేయచ్చులేండి. ఆపేసి కొత్తిమీర వేసేస్తాను. తగినంత కొత్తిమీర కూడా వేసేద్దాం. అంటే ఇది మైల్డ్గా ఉంటుంది కాబట్టి కొంచెం కొత్తిమీర అవన్నీ పడితే బాగుంటుంది. పులుపుకి చింతపండు, నిమ్మకాయ లేకుండా మనం మామిడికాయ వేసుకుంటున్నాం. ఇంకా అయిపోయింది. మొత్తం మామిడికాయ ముక్కలు కూడా, మామిడికాయ ముక్కలు ఇందులో వేసేస్తాను. వేసేసి అన్నీ తిప్పేసండి బాగా. ఒకసారి దంచేస్తే కచ్చపచ్చగా అయిపోతుంది. అసలు మామిడికాయ ఉన్నదంటే ఇంకేం అక్కర్లేదండి, ఏ పచ్చడైనా హైలైట్ అవుతుంది. కాంబినేషన్. ఒక రకమైన మన ఆనియన్ వేయకపోయినా కూడా ఒక వాసన డిఫరెంట్ గా వస్తుంది కదండి. బాగా వేగున్నాయి కాబట్టి నాకు తెలుసు త్వరగా పచ్చడి అయిపోద్ది. తర్వాత ఏ మామిడికాయలు లేని దొరకలేని వాళ్ళు కొంచెం చింతపండు అయినా నిమ్మరసైనా వేసుకుంటే ఆప్షనల్ బాగుంటుంది. మనం చేసిన ప్రొసీజర్ వెరీ సింపుల్ ప్రొసీజర్. అంటే మనం పల్లీలు గాని, నువ్వులు గాని, ఇంకా వెల్లుల్లిపాయలు అన్ని యాడ్ చేయలే. వెరీ సింపుల్ చట్నీ అన్నమాట ఇది. కానీ అది చాలా కమ్మగా టేస్టీగా అనిపిస్తుంది. ఇలాంటి చట్నీస్కి ఏంటంటే బాగా కొత్తిమీర దిట్టంగా ఫ్రెష్ కొత్తిమీర, పచ్చిమిరపకాయలు వేయాలి. ఆల్మోస్ట్ నలిపోయింది పచ్చడి. మీరు అన్నట్టు ఈ ముక్కలు మెత్తగా ఉండటం వల్ల పచ్చడి తొందరగా నలిపోయింది. తీసేద్దామా? కొద్దిగా ముక్కలుగా కొంచెం ముక్కలు ఉన్నాయి, అలానే అంత ముక్కలుగా లేదు. అదే మన చట్పట్ మహత్యం. ఎక్కడ మొత్తంగా నలిగిపోకుండా కచ్చపచ్చగా దంచి చేసే పచ్చళ్ళే టేస్టీగా అనిపిస్తాయి. శ్రీవేణి గారు, టిండా మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. దీని హిస్టరీ గురించి క్వశ్చన్లు మాత్రం నాకు వేయకండి. సరే, అలాగే రుచి చూసి దీని సంగతి ఏంటో చెప్పండి. ఇంకా అసలు మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. ఈ పచ్చడి తయారు చేసి అందరూ రుచి చూసేయాలి, అంత బాగుంది. చూసారు కదా, టేస్టీ టేస్టీ టిండా మామిడికాయ పచ్చడి. చాలా ఎమ్మీగా ఉందండి. నాకైతే బౌల్ అంతా తినేయాలనిపిస్తుంది, అంతా నోరూరిపోతుంది. మరి మీరు కూడా టేస్ట్ చేయాలనిపిస్తుందా? ఇంకెందుకు ఆలస్యం? దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని నేను ఒకసారి రిపీట్ చేస్తాను, చూడండి, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇప్పుడే చిటికలో చేసేయండి, టేస్ట్ చేసేద్దరు. టిండా మామిడికాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: టిండా ముక్కలు, మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, పచ్చిశనగపప్పు,
మినప్పప్పు, ఇంగువ, ఉప్పు, పసుపు, నూనె, ఆవాలు. టిండా మామిడికాయ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని దానిలో నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కొద్దిగా ఇంగువ, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తొక్క తీసుకొని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకున్న టిండా ముక్కలు, తగినంత ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, మామిడికాయ ముక్కలు కూడా వేసి బాగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని అంతా రోట్లోకి తీసుకొని కచ్చపచ్చగా దంచుకొని పచ్చడిని రుబ్బుకోవాలి. అంతే, ఇలా తయారైన టిండా మామిడికాయ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయండి. ఎంత రుచికరమైన టిండా మామిడికాయ పచ్చడి రెడీ. మామిడికాయ మీరు చెప్పిన టిండా కాంబినేషన్ ట్రై చేయకపోతే ఎవరైనా సరే నాకు తెలిసి ట్రై చేసి ఉండరు. ఇప్పుడు డెఫినెట్గా ట్రై చేయండి. మీరు అంతకుముందు టిండాతో ఎన్ని వెరైటీలైనా చేయొచ్చు. ది బెస్ట్ టేస్టీ పచ్చడి టిండా మామిడికాయ పచ్చడి. చాలా బాగుంది. మీరు ఆ కాయ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంది. కౌసల్య గారు, ఇంత మంచి పచ్చడి రుచికరంగా మాకు చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. సో చూసారు కదా, ఈ రోజు చట్పట్లో మేము తయారు చేసిన టిండా మామిడికాయ పచ్చడి. చాలా డిఫరెంట్ కాంబినేషన్ కదా. తప్పకుండా తయారు చేసి మీరు అందరూ ఈ పచ్చడి రుచి చూడండి. నెక్స్ట్ ఎపిసోడ్లో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.